నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2025 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజున రాత్రి 9 గంటల తర్వాత వృషభ రాశి జాతకులు అతిపెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు. అయితే ఈ శుభవార్తను విని మీరు కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాల్చుతారు. మీ కన్నీళ్లను మీరైతే ఆపుకోలేరు. మరి ఈ జనవరి 14వ తేదీన ఈ రాశి జాతకులు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏంటి, అదేవిధంగా మీరు ఎటువంటి జాగ్రత్త అనేది తీసుకోవాలి, దీనితో పాటుగా పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలను ఇప్పుడు అయితే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి 12 రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ ఈ వృషభ రాశికి చెందుతారు. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక వృషభ రాశి వాళ్ళ గుణగణాలు చూసినట్లయితే గనుక, ఈ వృషభ రాశి జాతకులు ఇతరుల యొక్క మాటలు అనేవి అస్సలు కూడా పట్టించుకోరు. ముఖ్యంగా వీళ్ళు ఏ పనిలో అయినా శ్రమ పడాల్సి వస్తే గనుక వీరు ఖచ్చితంగా శ్రమపడి అందులో విజయాన్ని సాధిస్తారు. ఒక్కొక్క సమయంలో ఈ వృషభ రాశి జాతకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు పనులలో ఒత్తిడి ఉంటే గనుక ఆ పనులను వదిలేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, వీరు అందరి మాటలను వినకుండా వీరి నిర్ణయాలనే ఆచరణలో పెడతారు. ఇక తాత ముత్తాతల యొక్క ఆస్తిపాస్తులు వీళ్లకు కలిసి వస్తుంది. కుటుంబ ప్రతిష్టకు వీరికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులు వేలునామాలు వీళ్లకు లభిస్తాయి. వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులను వీళ్ళు అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి జాతకులు వ్యాపార విస్తరణలో వీరు అధిక ప్రాధాన్యత చూపుతారు. వ్యాపారం చేయడం అంటే వృషభ రాశికి చాలా ఇష్టం. ఇక లెక్కల విషయంలో ఎవ్వరికీ మినహాయింపు అనేదే ఉండదు. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రతి ఒక్క పనిని కూడా నెరవేరుస్తారు. ఈ రాశి జాతకులకు కుటుంబ వ్యక్తులు అంటే చాలా ఇష్టం. వారి కోసం వీరు ఎంత దూరమైనా వెళ్తారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందు వీళ్ళే నిలబడతారు. ఇక ఈ వృషభ రాశి జాతకులకు కొన్నిసార్లు కొంతమంది సలహాలను వింటారు. అలా వినిన తర్వాత వీరు నష్టపోయే ప్రమాదమే ఉంటుంది తప్ప లాభపడటం అనేది ఉండదు. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాలపైన, సేవా కార్యక్రమాల మీద వీళ్ళకు ప్రాధాన్యత అనేది అధికంగా ఉంటుంది. ఇక సొంత మనుషులే వీరికి కొన్నిసార్లు శత్రువులుగా మారుతారు. ఇక అదేవిధంగా ఈ రాశి జాతకులు సహాయం చేయడం కోసం కూడా వెనకాడరు. ఎవరైనా కష్టాలలో ఉన్నట్లు వీళ్ళకు తెలిస్తే గనుక వాళ్లకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధపడతారు. ఇక వృషభ రాశి జాతకులకు ఈ జనవరి 14వ తేదీ తర్వాత వీరి జీవితంలో శుభ సంఘటన అనేది జరగబోతుంది. అతిపెద్ద శుభవార్త అనేది వినబోతూ ఉన్నారు. అయితే ఇంతకు ఆ శుభవార్తలు ఏంటి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అనే విషయాలను చూసినట్లయితే గనుక, వృషభ రాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి మీకు ఒక ప్రమాదం రాబోతూ ఉంది. మీరైతే దీనితో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు, హోదా, పరపతి అనేది పెరుగుతుందో అప్పుడు మనతో ఉన్న వాళ్ళు కూడా మనల్ని శత్రువులుగా భావించే పరిస్థితులు అనేవి క్రియేట్ అవుతాయి. అటువంటి శత్రువులుగా మారిన వ్యక్తులు ఎవరు అనేది ముందుగానే మనకు అర్థం అవుతుంది. అటువంటి వాళ్ళను మీరు దూరంగా పెట్టడం చాలా మంచిది. లేదంటే వారితో మీరు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారంటే మీరు వాళ్లకు దూరంగా వెళ్ళిపోవాలి, లేదా వారితో మాట్లాడకుండా ఉండాలి. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా మితంగానే మాట్లాడాలి. ఎవరితో కూడా మళ్ళీ స్నేహాన్ని అధికంగా పెంచుకోకూడదు. ఇక వృషభ రాశి వ్యక్తులకు జరగబోయే శుభవార్తల గురించి చూసినట్లయితే, ఈ రాశి వ్యక్తులు స్త్రీల విషయంలో చూస్తే వాళ్లకు ఇప్పుడు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుంది. వాళ్ళు చేపట్టే ప్రతి పని కూడా ఇప్పుడు చక్కగా కుదురుతుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో వాళ్ళకు ఆరోగ్యం అనేది అనుకూలంగా మారుతుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇక బిజినెస్ పరంగా చూస్తే కొత్త పరిచయాలు పెరుగుతాయి. కాకపోతే ఎవరిని కూడా మీరు నమ్మకూడదు. ఏ వ్యవహారంలో అయినా సరే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయి.
కాబట్టి కొందరు వ్యక్తులు మీకు నష్టాన్ని కలిగింపజేయచ్చు. కాబట్టి మీరు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల సమయంలో వృషభ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయాలి అనుకుంటున్న దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి కొన్నిసార్లు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్గా ఉండాలి. ఇక ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీకు ఈ సమయంలో ఎంతో ఉత్సాహవంతంగా చేయగలుగుతారు. అందులో సక్సెస్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల శుభ ఫలితాలే ఉంటాయి. మీకు మీ పై అధికారుల యొక్క సపోర్ట్ అనేది తీసుకుంటారు. వారు మీకు ఇచ్చే సలహాలు సూచనల ద్వారా మీ పనులు అనేవి శరవేగంగా పూర్తి అవుతాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఊహించని విధంగా లాభం అనేది పొందుతారు. కెరియర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్లకు ఈ సమయంలో చాలా బాగుంటుంది. అనుకున్న విధంగా మీ పనులు అనేవి సాగుతాయి. ప్రతి ఒక్క పని కూడా మంచిగా జరుగుతుంది. కాకపోతే మీకు ఈ సమయంలో నరదృష్టి అనేది అధికంగా ఉంది. జనాలు కొల్లుకోవడం అనేది ప్రారంభమవుతుంది మీ మీద. కాబట్టి మీరు ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకూడదు. మీకు సంబంధించిన ఎదుగుదల అనేది ఈ సమయంలో అందరికీ చూపించకూడదు. మీరు సీక్రెట్గానే ఈ సమయంలో ఉండాల్సి ఉంటుంది. లేదంటే మీ మీద ఏడ్చేటటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మీకు సంతోషం వచ్చినప్పుడు ఎవరితో కూడా ఎక్కువగా చెప్పుకోకూడదు. ఇక ఈ రాశి వ్యక్తులకు మీరు ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి. సంతోషం వచ్చినప్పుడు నలుగురితో అది పంచుకోవాలి అని మీరైతే అనుకుంటూ ఉంటారు. కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈర్ష భావం అనేది వాళ్ళకు పెరుగుతుంది. ఆ ప్రభావం అనేది మీ మీద పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలకు మీరైతే జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీకు సంబంధించిన ఆదాయానికి విషయాలను ఎవరికి చెప్పకూడదు. అంటే మీ ఇన్కమ్ స్టేటస్ అనేది ఎవరికి తెలియనివ్వకూడదు. కొంతమంది వ్యక్తులు ఎలా చేస్తారు అంటే మీ మీద చాడీలు చెప్తూ మీకు సంబంధించిన మంచి విషయాలను కూడా నెగటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు నోరు జారే విధంగా వాళ్ళు పరిస్థితులను క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధించిన ఇన్కమ్ స్టేటస్ని ఎవరితో కూడా పంచుకోకూడదు. మీరు ఎవరితో కూడా గొడవకు దిగకూడదు. మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. ఈ విషయంలోనైతే వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో స్టూడెంట్స్ గురించి చూసినట్లయితే చదువులలో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటే కనుక ఇప్పుడు మీకు సమయం అనుకూలంగా మారింది. మీకు నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వ్యక్తులకు ఈ సంక్రాంతి జనవరి 14వ తేదీన రాత్రి 9 గంటల తర్వాత అతిపెద్ద శుభవార్త అయితే మీరు ఇప్పుడు వినబోతూ ఉన్నారు. చూసారు కదా వృషభ రాశి వ్యక్తులు. ఇక మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే గనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. విష్ణు సహస్రనామాలు పఠించండి. అదేవిధంగా ప్రతి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. ఇక ప్రతి సోమవారం మహాశివుడికి ప్రదక్షిణలు చేయండి. కుదిరితే అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చూసారు కదా వృషభ రాశి జాతకంలో జరగబోయే మార్పులు ఏమిటో. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.